Welcome to 24 Technologies. Our today's topic is EBS Volume Lab. Elastic Block Store. దానికి సంబంధించింది ల్యాబ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ EBS అనేది ఏది? ఈజ్ దట్ ఫిజికల్ డివైస్ ఆర్ నెట్వర్క్ డ్రైవ్? ఓకే, మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. అది నెట్వర్క్ డ్రైవ్. ఓకే, దట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ వాల్యూమ్. ఫిజికల్ డ్రైవ్ అని చెప్పేసి మనం అనకూడదు. దట్ ఈస్ ఎ నెట్వర్క్ వాల్యూమ్. ఫిజికల్ డ్రైవ్ అంటే స్టోరేజ్ క్లాసెస్లో మీకు వస్తుంది. ఫస్ట్ ఈబిఎస్ ఈసీటీలో మనకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో వెరైటీస్ వాల్యూమ్స్ అని చెప్పేసి ఉంది కదా హియర్. దానికంటే ముందు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ నా వాల్యూమ్స్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకుందాం ఒకసారి. 0 వాల్యూమ్స్. అండ్ EC2 క్రియేట్ చేసేటప్పుడు ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ వన్ ఇన్స్టెన్స్ EBS ఇన్స్టెన్స్. ఓకే, దీనికి EBS ఇన్స్టెన్స్ అని చెప్పేసి నేను ఇస్తున్నా. ఏం చేంజెస్ ఏం చేయట్లేదు, జస్ట్ వితౌట్ కీ పేర్. అండ్ నాకు ఈరోజు టుడేస్ టాపిక్ ఏది, నాకు సెక్యూరిటీ గ్రూప్స్ అవసరం లేదు. ఇక్కడ స్టోరేజ్ కాన్ఫిగర్ స్టోరేజ్ అని చెప్పేసి కదా దిస్ వన్. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే నాకు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్టోరేజ్ టైప్, ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్? EBS. అండ్ డివైస్ నేమ్ వచ్చేసి డెవ్ XVDA. అండ్ స్నాప్ షాట్ వచ్చేసి ఇన్ఫో. దీనికి సంబంధించింది ఈ స్నాప్ షాట్ మనం తర్వాత టాపిక్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఏ టైప్ ఆఫ్, ఎంత సైజ్ మీకు కావాలి, అండ్ వాల్యూమ్, ప్రీటైర్ ఎలిజిబుల్ నాకు ఏవేవి ఉన్నాయి, GP3, GP2 అండ్ IO1, IO2 మీరు సెలెక్ట్ చేసుకుంటే దీనికి చార్జబుల్ ఇవి పడతాయి. బట్ మనకు ప్రీటైర్ ఎలిజిబుల్ GP2, GP3 అండ్ IOPS ఎంత సపోర్ట్ చేయాలి. మీరు ఇక్కడ IOPS జస్ట్ 1 అని ఇచ్చారంటే ఇది ఎంత సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. 3000 to 80,000. I go with minimum value 3000. ఓకే, డన్. అండ్ డెలిడ్ ఆన్ టర్మినేషన్, ఇక్కడ ఇది మనకి ఇంపార్టెంట్. ఈ వాల్యూమ్ మనము ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు OS బూట్ చేసుకోవడానికి కానీ ఇమేజ్ లాంచ్ చేసుకోవడానికి కానీ నాకేం కావాలి, ఒక వాల్యూమ్ కావాలి. అండ్ నేను ఇన్స్టెన్స్ డిలీట్ చేసేటప్పుడు ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అయిన వాల్యూమ్ డిలీట్ కావాలా, లేదు అంటే డిలీట్ కాకూడదా అనేది. ఇక్కడ ఎస్ అని ఉంది కాబట్టి ఈ ఇన్స్టెన్స్ బై డిఫాల్ట్ డిలీట్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ నో అని ఇస్తాను. నాకు ఇన్స్టెన్స్ ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుంటాను. డూప్లికేట్ సెషన్ తీసుకుంటే నా వాల్యూమ్స్ ఏమన్నా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే, వేర్ ఇస్ మై వాల్యూమ్స్ 0 వాల్యూమ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ డిలీట్ ఆన్ టర్మినేషన్, ఈ వాల్యూమ్ ఏది, నేను ఇన్స్టెన్స్ డిలీట్ చేసేటప్పుడు నాకు వాల్యూమ్ డిలీట్ కాకూడదు అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నా. అండ్ ఇంకొక ఇన్స్టెన్స్ కూడా లాంచ్ చేస్తా. ఇంకొక ఇన్స్టెన్స్ కూడా లాంచ్ చేద్దాం. అది ఎస్ అని పెడదాం. ఓకే, మై సెకండ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వితౌట్ కీ పేర్ అండ్ స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినామంటే అడ్వాన్స్ సెట్టింగ్స్లో నువ్వు సెలెక్ట్ చేసుకుంటే, ప్రీవియస్గా నేను నో అని తీసుకున్నాను, ఇక్కడ ఇప్పుడు ఎస్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇంకొక ఇన్స్టెన్స్ను కూడా లాంచ్ చేస్తున్నాను. నాకు ఇండివిజువల్గా ఒక్కొక్క ఇన్స్టెన్స్ కోసము ఒక్కొక్క వాల్యూమ్ నాకు క్రియేట్ అయి ఉంటాయి. ఇక్కడ చూద్దాం అది. ఓకే, రీఫ్రెష్ కొడితే నాకు 2 వాల్యూమ్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు 2 ఇన్ యూజ్ స్టేట్లో, అవైలబుల్ కాదు, 2 ఇన్ యూజ్ స్టేట్లో ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టెన్స్ ఒక్కొక్కటి ఎన్క్రిప్టెడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయి, ఇన్ యూజ్లో ఉన్నాయి. 2 1C లో ఉన్నాయి. US ఈస్ట్ 1C, US ఈస్ట్ 1C. ఈ డివైస్ ఏదైతే ఉందో, ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో 1Cలో క్రియేట్ అయ్యింది అంటే నా ఇన్స్టెన్స్ కూడా 1Cలోనే క్రియేట్ అయ్యి ఉంటుంది. అది మనం ఎక్కడ చూడొచ్చు, వేర్ ఇట్ ఈస్ 1C. చూడండి ఎక్కడన్నా ఉందేమో 1C అనేది కనిపిస్తుందా? సెక్యూరిటీ, నెట్వర్కింగ్, రైట్ హియర్. నా ఇన్స్టెన్స్ అవైలబిలిటీ జోన్ దేంట్లో ఉంది, US ఈస్ట్ 1C. నా డ్రైవ్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి. 100% మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేసినామంటే ఆ డ్రైవ్ కూడా 100% దాంట్లోనే ఉంటుంది. వేరే అవైలబిలిటీ జోన్లో డిఫరెంట్ రీజియన్లో కానీ డిఫరెంట్ ఏజీలో కానీ ఉంటే అది వర్కౌట్ అవ్వదు, అటాచ్ చేయలేము.
ఓకే. రైట్. ఈ రకంగా మనకు ఇప్పుడు నేనేం చేస్తానంటే నా 2 ఇన్‌స్టెన్స్‌లను టర్మినేట్ చేస్తా. నేను టర్మినేషన్ ప్రొటెక్షన్‌లో నేనేమి ఇచ్చాను, టర్మినేషన్‌లో వాల్యూమ్ ఒకదానికి డిలీట్ అవ్వాలి అని ఇచ్చాను. ఒకదానికి డిలీట్ అవ్వద్దు అని చెప్పేసి ఇచ్చాను గదా! దేంట్లో డిలీట్ కాకూడదు అని చెప్పేసి నేనెక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇన్‌స్టెన్స్ దీనిలోకి వెళ్ళినామంటే స్టోరేజ్‌లోకి వెళ్తే స్టోరేజ్‌లోకి వెళ్ళినానంటే ఇక్కడ ఎక్స్‌పీడీఏ ఏదైతే ఉందో ఈబీఎస్ వాల్యూమ్ ఎనేబుల్ అయ్యి ఉంది. అండ్ ఈ వాల్యూమ్‌కి సంబంధించినది మీరు లాస్ట్‌లో ఇక్కడ మొత్తం చూస్తే ఇక్కడ చూడండి. డిలీట్ ఆన్ టర్మినేషన్. నో అని ఉంది. అంటే ఇక్కడ నేను నో అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ ఈ డివైస్ ఏదైతే ఉందో నేను డిలీట్ చేసినా కూడా 808 అలాగే ఉంటుంది. ఒకసారి టర్మినేట్ చేద్దాం. టర్మినేట్, టర్మినేట్. ఇది టర్మినేట్ అయినా కూడా 808 అనే వాల్యూమ్ ఏదైతే ఉందో నాకది 808 వాల్యూమ్ ఏది? 808 వాల్యూమ్ దిస్ వన్. ఇది టర్మినేట్ అవుతుందా? టర్మినేట్ అవ్వదు. ఓకే. టర్మినేట్ అవ్వదు. ఇన్ యూజ్ స్టేట్‌లో ఉంది. ఇది అవైలబుల్ స్టేట్‌లోకి వస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. అవైలబుల్ స్టేట్‌లోకి వచ్చేంత వరకు వెయిట్ నాకు అక్కడ టర్మినేట్ అయింది అంటే ఇది అవైలబుల్ స్టేట్‌లోకి వచ్చేస్తది. ఇది ఆల్రెడీ ఇన్ యూజ్ స్టేట్‌లో ఉంది. ఎందుకు? నా ఇన్‌స్టెన్స్ ఇంకా ప్రాపర్‌గా టర్మినేట్ కాలేదు. ఇంకా షట్టింగ్ డౌన్‌లోనే ఉంది. వన్స్ ఒకసారి ప్రాపర్‌గా షట్ డౌన్ అయిన తర్వాత నాకు ఇది ఇక్కడ టర్మినేట్ అని పడాలి. అప్పుడు నాకు ఇక్కడ ఇన్ యూజ్ నుండి అవైలబుల్ స్టేట్‌లోకి వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకదానికి ఇన్స్టెన్స్ టర్మినేట్ చేసినా కూడా నా వాల్యూమ్ ఉండేలాగా అండ్ ఇంకొక దానికి ఇన్స్టెన్స్ టర్మినేట్ చేస్తే దాంతో పాటు వాల్యూమ్ కూడా డిలీట్ అయ్యేలాగా నేను వాటికి ఇన్పుట్స్ ఇచ్చాను. ఓకే. ఇది షట్టింగ్ డౌన్ అయ్యేంత వరకు వీడియో పౌజ్ చేద్దాం. ఓకే. మన ఇన్స్టెన్స్ ప్రాపర్‌గా టర్మినేట్ అయింది. ఈ టర్మినేట్ అయిన తర్వాత నాకు వాల్యూమ్స్‌లో ఒకసారి చెక్ చేసుకుందాం. వాల్యూమ్స్‌లో ఇక్కడ ఇన్ యూజ్‌లో ఉంది కదా! ఆ వాల్యూమ్. చూసినారా? అవైలబుల్‌లోకి వచ్చింది. అంటే ఇది అక్కడ ఇన్‌స్టెన్స్ టర్మినేట్ చేసినా కూడా ఇది టర్మినేట్ కాలేదు. ఎందుకు? టర్మినేట్ అయ్యేటప్పుడు ఇది డిలీట్ కాకూడదు అని చెప్పేసి నేను దానికి ఇన్పుట్స్ ఇచ్చాను కాబట్టి. అండ్ నెక్స్ట్ దెన్ వాట్ అబౌట్ దిస్? ఈ ఇన్‌స్టెన్స్‌ను టర్మినేట్ చేద్దాం. ఈ ఇన్‌స్టెన్స్‌ను టర్మినేట్ చేసేటప్పుడు ఇక్కడ చూద్దాం చేంజెస్ ఏముంటాయి. నేను దీనికి యెస్ అని ఇచ్చాను కదా! యెస్ అని ఇచ్చాను కాబట్టి ఇది ఇన్ యూజ్ మళ్ళీ అవైలబుల్ స్టేట్‌లోకి రాదు. ఆటోమేటిక్‌గా ఓకే. ఇది అవైలబుల్ స్టేట్‌లోకి వచ్చింది. అంటే అక్కడ టర్మినేట్ అయ్యి, దాంతో పాటు నేనేమిచ్చాను? టర్మినేట్ కావాలి అని జెప్పేసి ఇచ్చాను గాబట్టి, చూసారా? ఆ ఇన్‌స్టెన్స్ అనేది 808 మనము టర్మినేట్ కాకూడదని ఇచ్చినది. ఇంకొకటి ఏదైతే ఉందో వాల్యూము, ఆ ఇన్‌స్టెన్స్ టర్మినేట్ అయ్యేటప్పుడే, ఇక్కడ టర్మినేట్ అయ్యేటప్పుడే, ఇది టర్మినేటెడ్ అని వచ్చేసింది ఇమ్మీడియేట్‌గా. ఇది టర్మినేట్ అయ్యేటప్పుడే నాకేం గావాలి అని జెప్పాను? ఆ ఇన్‌స్టెన్స్ అటాచ్ అయిన వాల్యూమ్ కూడా డిలీట్ అవ్వాలి అని పెట్టాను. దట్ ఈస్ వై నాకది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏది అంటే నేను ఇంకొక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేస్తా. ఇది నాకు అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్ ఆల్సో. వేర్ ఇట్ ఈస్? నో, నాట్ దిస్. సెలెక్ట్ దిస్ వన్. యాక్షన్స్. నో మోడిఫై, డిలీట్ వాల్యూమ్. మనం ఈ రకంగా పెట్టుకోవడం వల్ల ఏది అంటే ఈ వాల్యూమ్‌లో ఏదైనా కంటెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఇంకొక EC2 ఇన్‌స్టెన్స్‌ను లాంచ్ చేయొచ్చు. అంటే నీకు డేటా లాస్ అనేది ఉండదిక్కడ. ఓకే. ఈ రకంగా ప్రొటెక్షన్. వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇన్‌స్టెన్స్‌ను ఇంకొక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేస్తున్నా. లాంచ్ ఇన్‌స్టెన్స్. థర్డ్ ఇన్‌స్టెన్స్ అండ్ ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. వితౌట్ కీ పేర్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏం టచ్ చేయట్లేదు. ఇక్కడ కూడా నేను ఏం టచ్ చేయట్లేదు. బట్ నాకు ఈ ఇన్‌స్టెన్స్ ఎక్కడ లాంచ్ అయిందో నాకు తెలియాలి. ఎందుకంటే నాకు ఇన్ ఫ్యూచర్ నాకు కొద్దిగా అడిషనల్‌గా స్టోరేజ్ అవసరం పడింది వాల్యూమ్స్, సైజ్. ఆ టైంలో నేనేం చేస్తాను, ఇక్కడ ఏ లొకేషన్‌లో ఉందో చూసుకొని వేర్ ఇట్ ఈస్ నా స్టోరేజ్ ఏ లొకేషన్‌లో ఉంది. హ్మ్. ఇక్కడ రాలేదు. అండ్ సెక్యూరిటీస్‌లో ఇక్కడ నెట్వర్క్‌లో చూసినామంటే ఇది 1Cలో లాంచ్ అయింది. ఓకే. నా వాల్యూమ్ ఇక్కడ 1Cలో లాంచ్ అయ్యి ఉంది. నా ఇన్‌స్టెన్స్ ఎక్కడ 1Cలో ఉంది. ద సేమ్ వే నా వాల్యూమ్ కూడా 1Cలోనే లాంచ్ అయ్యి ఉంటది. రిఫ్రెష్ చేసినామంటే ఒక వాల్యూమ్ లాంచ్ అయ్యి ఉంటది. అది 1Cలో ఉంటుంది. ఓకే. 1C. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఇన్‌స్టెన్స్‌కు అడిషనల్‌గా స్టోరేజ్ అవసరం పడింది.
ఒక వాల్యూమ్‌ను నేను అటాచ్ చేయాలి. ఆ టైంలో నేను అటాచ్ ఎంత సైజ్‌లో నీకు వాల్యూమ్ జస్ట్ ఒక 10 జీబీ తీసుకుంటున్నా. అండ్ ఐఆప్స్ వచ్చేసి 3000 అండ్ త్రూపుట్స్ వచ్చేసి బేసిక్ ఐ గో విత్ బేసిక్ 125. ఇక్కడేది నాకు ఇన్ని ఏది 1A, 1B, 1C, 1D, 1E, 1F అని చెప్పేసి 6 ఏజీస్ ఉన్నాయి. 6 అవైలబిలిటీ జోన్స్. నా దగ్గర 1Cలో కదా అయింది ఇన్‌స్టెన్స్. ఓకే. ఇన్‌స్టెన్స్ 1 నేను మిగిలినటివేమి టచ్ చేయట్లేదు. డోంట్ క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ఎ స్నాప్‌షాట్. ఇది కూడా నేను డిఫాల్ట్ గానే వదిలేస్తున్నా. ఒకటి 1 వాల్యూమ్ క్రియేట్ చేసిన. ఇన్ ద సేమ్ టైమ్ నేనేం చేస్తాను అంటే సేమ్ ఇంకొక 11 జీబీది అనుకుందాం. కన్‌ఫ్యూజన్ లేకుండా ఇంకొక వాల్యూమ్‌ను క్రియేట్ చేస్తున్నా. ఇది 1ఏలో క్రియేట్ చేస్తున్నా. 1ఏలో. ఓకే. క్రియేట్ ఎ వాల్యూమ్. ఓకే. నాకిప్పుడు ఎన్ని వాల్యూమ్స్ ఒకటి ఇన్‌స్టెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు అండ్ 10 జీబీ, 11 జీబీ అని చెప్పేసి నేను 2 వాల్యూమ్స్‌ని క్రియేట్ చేసుకున్నా. ఆ 2 అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకటి 1Cలో ఉంది. ఒకటి 1ఏలో ఉంది అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నా ఇన్‌స్టెన్స్ రన్ అయ్యేది 1Cలో కదా! కాబట్టి ఈ వాల్యూమ్ 1Cని అటాచ్ చేయడానికి నేను ట్రై చేస్తా. దేనికి? 1Cని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. యెస్ సెలెక్ట్ అయ్యి ఉంది. అటాచ్ వాల్యూమ్. అటాచ్ వాల్యూమ్. దేనికి అటాచ్ చేయొచ్చు? నీకు ఇంటర్ఫేస్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఏదన్నా ఉంటే ఆ ఇంటర్ఫేస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అదైనా థర్డ్ వన్ రన్నింగ్ ఇన్స్టెన్స్. లేదు అంటే ఇన్స్టెన్స్ ఐడి దిస్ వన్ అండ్ డివైస్ నేమ్ మీకు లినక్స్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే. ఎస్డిబి డివైస్ డెవ్ ఓకే. అటాచ్ వాల్యూమ్. ఇప్పుడు మీకు ఏది ఇన్ యూజ్ నుండి అవైలబుల్ నుండి ఇన్ యూజ్ లోకి పడిపోయి ఉంటది. ఎందుకు దీన్ని అటాచ్ చేసినాం. దెన్ వాట్ అబౌట్ దిస్? ఇది వేరే అవైలబిలిటీ జోన్ లో ఉంది. 1A అనే దాంట్లో ఉంది. ఈ 1A అనే దాంట్లో నేను అటాచ్ చేయాలి దీన్ని అనుకుంటే యాక్షన్స్ అటాచ్ వాల్యూమ్ నాకు ఆ 1Aలో ఇన్స్టెన్స్ ఏవి రన్ కావట్లేదు. నో మ్యాచింగ్ రన్నింగ్ ఆర్ టాప్ ఇన్స్టెన్సెస్ ఇన్ ఏది వాడు ఏదో చెప్తున్నాడు అంటే నాకు వాల్యూమ్ వేరే అవైలబిలిటీ జోన్ లో ఉంది కాబట్టి నేను దాన్ని అటాచ్ చేయడము పాసిబిలిటీ లేదు కాబట్టి నేను డిలీట్ చేయొచ్చు నాకు అక్కడ ఏవైనా ఇన్స్టెన్సెస్ రన్ అవుతుంటే వాటికి అలా అటాచ్ చేయొచ్చు. లైక్ నేను ఇప్పుడు ఇంకొకటి 1Cలోనే ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. 1Cలో ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్ మై ఫోర్త్ వన్ మై ఫోర్త్ ఇన్స్టెన్స్ అండ్ నా ఇన్స్టెన్స్ 1Cలో లాంచ్ అవుతుందో లేదో ఒకసారి నేను చెక్ చేసుకుంటా. నో ప్రిఫరెన్స్లో 1C వేర్ ఇట్ ఈస్ 1C దీంట్లోనే రావాలి కాబట్టి దీన్ని లాంచ్. మనం ఆ VPC అనేది తర్వాత డిస్కస్ చేద్దాము. నో ఇష్యూస్. అదొకటి యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఏవైతే చూపిస్తున్నానో అవి సెలెక్ట్ చేసుకోండి అంతే. ఇంకొకటి ఫోర్త్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి అది కూడా లాంచ్ అయింది. ఒకసారి నా డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే EC2 ఇన్స్టెన్సెస్ వేర్ ఈస్ మై ఫోర్త్ వన్? వేర్ ఈస్ మై ఫోర్త్ వన్? దిస్ వన్. ఇది ఇంకా రన్నింగ్ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు నాకు ఇంకొక ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది. ఫోర్త్ ఇన్స్టెన్స్. నా దగ్గర వాల్యూమ్ ఏదైతే ఉంది అన్ని ఇన్ యూజ్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నది ఏది? దిస్ వన్ 10 జీబీది. ఈ 10 జీబీ దాన్ని నేను మళ్ళీ నా ఫోర్త్ దానికి అటాచ్ చేసుకోవాలి అనుకుంటే నాకు అటాచ్ అనేది ఇక్కడ రావట్లేదు. ఎందుకు? ఇది ఆల్రెడీ ఒక దాంతో ఎంగేజ్ అయ్యి ఉంది. నా థర్డ్ ఇన్స్టెన్స్ తోటి ఎంగేజ్ అయ్యి ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఫోర్త్ ఇన్స్టెన్స్ కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హావ్ టు డిటాచ్ దిస్ వన్ అండ్ అగైన్ యూ కెన్ అటాచ్ టు రిఫ్రెష్ కొట్టినామంటే అటాచ్ సింబల్ వచ్చేస్తుంది. ఇప్పుడు డిటాచ్ చేసాం కాబట్టి అటాచ్ దేనికి నాకు రన్నింగ్ ఇన్స్టెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ ఫోర్త్ కి అటాచ్ చేసుకోవాలనుకుంటే ఫోర్త్ కి అటాచ్ చేసుకొని ఆ డివైస్ ది నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసి అటాచ్ వాల్యూమ్. అంటే ఒక వాల్యూమ్‌ను మీరు ఒకేసారి రెండింటికి అటాచ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఒకదానికి డిటాచ్ చేసి మళ్ళీ ఒకదానికి అటాచ్ చేసుకోవచ్చు. బట్ సార్ నా ఇన్స్టెన్స్ వేరే రీజియన్‌లో ఉంది. వేరే అవైలబిలిటీ జోన్‌లో ఉంది. దానికి నేను ఈ వాల్యూమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అనుకుంటే నువ్వేం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 10 జీబీ అనే దాన్ని ఫస్ట్ డిటాచ్ చేసుకో. డిటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని నీకిక్కడ స్నాప్ షాట్స్ అని చెప్పేసి ఉంటాయి. క్రియేట్ ఏ స్నాప్‌షాట్. ఓకే. ఈ స్నాప్‌షాట్ అనేది క్రియేట్ చేసి, ఆ స్నాప్‌షాట్ త్రూ నువ్వేం తీసుకుంటావు, దాన్ని వేరే అవైలబిలిటీ జోన్‌లో మనము వాల్యూమ్‌ను ఒకటి క్రియేట్ చేసుకోవడానికి, ఆ వాల్యూమ్‌ను బేస్ చేసుకొని నువ్వు ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేసుకుంటావా, ఇమేజ్‌ను లాంచ్ చేసుకుంటావా అనేటివి కూడా మనము డిస్కస్ చేయొచ్చు. అవి నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం.
ఈ రోజు క్లాస్‌లో ఏంది ఒక ఇన్‌స్టెన్స్‌కు వాల్యూమ్‌ని అటాచ్ చేయడం ఎలా? ఏ అవైలబిలిటీ జోన్‌లో ఉంటే దాన్ని అటాచ్, డిటాచ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఫార్మాట్ చేయడం ఎలా? అండ్ టర్మినేషన్‌లో నువ్వు క్రియేట్ చేసుకున్న వాల్యూమ్ డిలీట్ అవ్వాలా? వద్దా? అనేది నువ్వు ఏ రకంగా రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అనేటివి ఇంపార్టెంట్. అవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు నాకు అవసరం లేనప్పుడు నేనేం చేస్తాను? మొత్తం అన్నింటిని టర్మినేట్. ఇవన్నీ టర్మినేట్ చేసిన తర్వాత నేనేం చేయాలి? ఇవన్నీ టర్మినేట్ చేసిన తర్వాత నేను ఏమేమి క్రియేట్ చేసుకున్నాను? నా వాల్యూమ్స్ క్రియేట్ చేసుకున్నా కదా! నా వాల్యూమ్స్ పేజ్‌లోకి వెళ్లి ఎందుకంటే వాల్యూమ్స్ ఆర్ చార్జబుల్. కాబట్టి అన్ని వాల్యూమ్స్‌ను యాక్షన్స్ హ్మ్. ఓకే. రిఫ్రెష్ కొట్టినామంటే ఒక వాల్యూమ్ పోయింది. ఇంకొక వాల్యూమ్ కూడా వెళ్ళిపోతది. అండ్ యాక్షన్స్ డిలీట్, డిలీట్, డిలీట్ అండ్ ఇంకొక వాల్యూమ్ ఉంది కదా! దీన్ని కూడా డిలీట్ చేసినాము అంటే మనం ప్రాపర్‌గా అన్నీ డిలీట్ చేసినట్టు. ఇదేది అనేబుల్ టు డిటాచ్ రూట్ వాల్యూమ్ ఫ్రమ్ ది ఇన్స్టెన్స్. ఓకే. రైట్. రిఫ్రెష్ కొడితే అది వెళ్ళిపోయింది. అది ఆల్రెడీ బై డిఫాల్టే డిలీట్ అయిపోతది. నువ్వేం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడ అన్ని టర్మినేట్ కూడా అయిపోయినాయి. అండ్ నాకు సెక్యూరిటీ గ్రూప్స్ కూడా నేను అన్ని క్రియేట్ న్యూ అని తీసుకున్నా కాబట్టి ఇక్కడ చాలా సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అయినాయి. డిఫాల్ట్ ఒకటి కాకుండా రిమైనింగ్ అన్ని నేనేం చేస్తాను, ఓహ్ మై గుడ్‌నెస్! ఐ విల్ డు వన్ థింగ్. డిఫాల్ట్ ఒకటి ఉంచేసి మిగిలినటువన్నీ డిలీట్ చేసేస్తాను. ఇవి నాకు ఏవి అవసరం లేదు. డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్. డిలీట్. మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోండి వీటికేం సెక్యూరిటీ గ్రూప్స్‌కి ఏం చార్జెస్ పడవు. బట్ అన్నెసరీ కాంప్లెక్సిటీ ఎందుకు? కన్‌ఫ్యూజన్ తప్ప ఏముండవు. అవన్నీ మీరు డిలీట్ చేసేసుకోండి. అప్పుడప్పుడు డిలీట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎన్నున్నాయో నేను మర్చిపోయినట్టున్నాను. దగ్గర దగ్గర 7 8 ఐయామ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఆల్. బట్ ఎందుకు అవన్నీ? రైట్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్? If you have any doubts, please ping me directly in WhatsApp or కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్స్ చేయండి. రైట్. థాంక్ యూ వెరీ మచ్. ఐయామ్ గోయింగ్ టు ఎండ్ ది సెషన్.